తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం నమోదు చేసుకున్న ఎంఐఎం ఇప్పుడు రెండో ప్రాధాన్య అంశమైన పార్టీ విస్తరణపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టాలనుకుంటున్న ఆ పార్టీ అందుకోసం వైసీపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ కోరితే మద్దతిస్తూ ఆ పార్టీ తరపున ఏపీలో ప్రచారం చేస్తానని మరోసారి ప్రకటించారు ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. దీనిపై జగన్ నుంచి స్పష్టమైన ప్రకటన రానప్పటికీ వైసీపీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్నది మజ్లిస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో ఎగరని తమ గాలిపటాన్ని అక్కడ కూడా ఎగరేసేందుకు లేదా ఎంతో కొంత ప్రభావం చూపుతూ పార్టీని విస్తరించేందుకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉపయోగపడతాయని ఎంఐఎం భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని దారుసలాంలో నిర్వహిస్తున్న మజ్లిస్ 61వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ లను భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తానన్న ఆయన ఆంధ్రకు వస్తానని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఆంధ్రలో జగన్ సారథ్యంలోని వైసీపీకి తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ టైం నడుస్తోందని, ఈసారి ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని ఎంఐఎం భావిస్తోంది. నిజంగా జగన్ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి మద్దతిచ్చినందుకు ఎంఐఎంకు కూడా పాజిటివ్ మార్క్స్ పడతాయి. తద్వారా ఏపీలో పార్టీని విస్తరించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. అదే వైసీపీ అధికారంలోకి రాకపోతే ఎంఐఎం తెలంగాణకే పరిమితమవుతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈసారి ఎక్కువ పార్టీల ప్రచారం వల్ల ఎన్నికలు హోరెత్తేలా ఉన్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.